హాయ్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రసాద్. వచ్చేసింది మామ, ఫైనలీ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న మూవీ నుంచి 4th సాంగ్ ప్రోమోన్ అయితే వచ్చేసింది. అండ్ వక్క 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 వాట్స్ ఏ దోప్ అంటూ సాంగ్, ఈ సాంగ్ ప్రోమో ఎగ్జాక్ట్ గా 40 seconds అయితే ఉంది మామ. అండ్ సాంగ్ ఎలా ఉంది ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లాస్ట్ లో లైక్ అయితే చేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం లిరిక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే లిరిక్స్ రాసింది మాత్రం రామజోగయ్య శాస్త్రి గారు. అండ్ ఆయన రాసినట్టయితే లేవు, ఎందుకంటే ఆయన రాసేవన్నీ కూడా మంచిగా తెలుగులో చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. అండ్ ఈ సాంగ్ చూసుకున్నట్టయితే హాలీవుడ్ రేంజ్లో మొత్తం ఇంగ్లీష్ లిరిక్స్ ఉన్నాయి. అండ్ అంటే ఉంటాయేమో, ఇది ఫస్ట్ వచ్చే లిరికల్స్ ఏమో అండి, మనకైతే తెలియదండి సాంగ్ వచ్చేదాకా. అండ్ ఈ ఓన్లీ ప్రోమోనే కాబట్టి మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మన రామ్ చరణ్ అండ్ కియారా గారిని చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నారు. అంత కలర్గా జిగిల్ జిగిల్ అనేలాగా సెట్ కూడా నెక్స్ట్ లెవెల్లో వేసాడు మన శంకర్ గారు తెలిసిందే కదా. ప్రతి ఒక్క సాంగ్కి కూడా దగ్గర 10 కోట్ల పైన అయితే ఖర్చు చేస్తాడు ఆయన. సాంగ్స్కి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇస్తాడు ఆయన. చాలా బాగా డిజైన్ చేశారు సెట్ని అయితే. అర్థమైపోతుంది అది మనకి సెట్టేనని. నెక్స్ట్ లెవెల్లో అయితే నాకు అనిపించింది. అండ్ బీజిఎం గురించి మాట్లాడుకున్నట్టయితే తమనన్న నెక్స్ట్ లెవెల్లో కొట్టేసావన్నయ్య, నిజంగా నెక్స్ట్ లెవెల్. అంతే, బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది సాంగ్లో. అండ్ మన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అయితే ఈ సాంగ్ గురించి ఒక రేంజ్లో అయితే లేపాడు, మామూలుగా కాదు. ఆయన లైఫ్లో 2 పాటలకి ఎక్సలెంట్గా కొరియోగ్రఫీ చేశాడంట. అంటే ఈ సాంగ్ ఒకటి, ఇంకోటి వచ్చేపాటికి మన విజయ్ తలపతి గారి బీస్ట్ సినిమాలో అరేబిక్ సాంగ్ అయితే ఉంది కదా దానికి. అండ్ ఈ సాంగ్లో అయితే చాలా వెరైటీగా అయితే డ్యాన్స్ చేయబోతున్నాడంట మన రామ్ చరణ్ గారు. ఇంకపోతే రామ్ చరణ్ అన్న డ్యాన్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు భయ్య, ఎందుకంటే తండ్రికి దాకా కొడుకు అనిపించుకుంటాడు రామ్ చరణ్ అన్న. డ్యాన్స్లో కాంప్రమైజ్ అయ్యే పనే లేదు, డ్యాన్స్ మాత్రం ఎరక్కొట్టేస్తాడు. అండ్ మనకు తెలిసిందే కదా, రామచ్చ సాంగ్లో చూసినా, మరి జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చిన సాంగ్లో చూసినా సరే డ్యాన్స్ ఏ లెవెల్లో ఉందో మీరు చూశారు కదా. లిరికల్ సాంగ్స్లోనే రుమ్ము రేపేసాడు డ్యాన్స్, మరి ఫుల్ సాంగ్స్ వస్తే, మరి సినిమా వస్తే ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు కదా. అండ్ ఇవాళ మన దిల్ రాజు గారి బర్త్డే సందర్భంగా ఈ సాంగ్ ప్రోమోని అయితే రిలీజ్ చేశారు. దిల్ రాజు గారు హ్యాపీ బర్త్డే. ఈ ఫుల్ సాంగ్ని ఎప్పుడు రిలీజ్ చేశారంటే డిసెంబర్ 21వ తారీఖు యూఎస్ఏలో నైట్ 9 గంటలకు అయితే రిలీజ్ చేశారంట. అండ్ మన ఇండియాలో వచ్చేపాటికి డిసెంబర్ 22వ తారీఖు ఉదయం 8:30కి అయితే రిలీజ్ చేస్తారంట. ఇదండి మరి సాంగ్ ప్రోమో 40 seconds. ఈ ప్రోమోలో నాకు అనిపించింది అయితే చెప్పాను. అండ్ మీరు సాంగ్ ప్రోమో చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.